కొంచెం సేపు దేవుని సందులో నిలబడ్డా ఎంతమంది కష్టంగా ఉంటుంది. అబ్బా కూర్చోబెడుతున్నారు, నిలబెడుతున్నారు, కూర్చోబెడుతున్నారు, నిలబెడుతున్నారు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నిజం చెప్పండి. ఒక్క చేయలేసింది, మిగిలిన వాళ్ళు అబద్ధం ఆడుతున్నారేమో అనుకుంటున్నా. ఇప్పుడు లెగుస్తుంది కొంచెం కొంచెం. ఎనివే, దేవుని సన్నిధిలో అది కొంచెము మనకి నిలబడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కొన్నిసార్లు కదా. కానీ మరి పాపం కోసం నేను యూత్కి చెప్తూ ఉంటా, పాపం కోసం నా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి అన్నయ్య విజయవాడలో ఏదో పార్కుకి తీసుకెళ్ళారు. పార్కుకి వెళ్తే అంతకుముందు మాకు తెలియదు ఆ పార్కులకి వెళ్ళడం, సరే ఎక్కడికో బయటకు తీసుకెళ్ళాలి కదా అని తీసుకెళ్ళారు. అక్కడ సాయంత్రం అయిన తర్వాత 6గా మరి ఇంకొంచెం ముందో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ లాంటి వాళ్ళు కర్రలు పట్టుకొని బుష్లో ఇలా కొడుతున్నారు. నాకు అర్థం కాదు ఏంటి అంటే జంటలు లోపల ఉంటారు అని చెప్పారనమాట. అంటే పాపం కోసం లోపల ఎక్కడెక్కడో దూరిపోయి, అట్లనే కొంతమంది చెప్తారు పలానా చోట మీట్ అవుదామని చెప్పుకున్నారు అనుకోండి. చెప్పుకుంటే వాళ్ళు వచ్చే వరకు ముందే వెళ్ళి నిలబడతారా? నిలబడతారు. మా ఇంటి దగ్గర మా అత్త వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇక్కడి నుంచి ఇల్లు అంత దూరం ఉండేది. మా అత్త వాళ్ళ ఇంటి పక్కనే మేనత్ అనమాట. ఇంటి పక్కనే ఒక ఆర్ఎస్ఎం చర్చ్ ఉండేది. అటు ఇటు చాలా చెట్లు పొదలుగా ఉండేవి. మరి తంగేడు చెట్లు మొత్తం అలా ఉండేవి. మధ్యలో ఒక చిన్న దారి ఉండేది అనమాట. అంటే బాట నడవడానికి కొంతమంది మనుషులు నడిచిన బాట. అయితే అప్పట్లో బాత్రూమ్స్ ఉండేవి కాదు కదా, అక్కడికి నెంబర్ 2 వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అయితే అది దాటుకొని వెళ్ళాలి. అసలు ఆ దారిలో వెళ్తుంటే భయంకరమైన వాసన వస్తుంది. ఆ దారుల్లో కూడా జంటలు ఉండేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వెయిట్ చేసుకుంటూ ఆ పొదల్లో. అంటే పాపం కోసము మనుషులు ఎంతసేపైనా వెయిట్ చేస్తారు, ఎంతసేపైనా నిలబడతారు, ఎంత ఓపికైనా వస్తుంది, ఎంత ఏదైనా చేస్తారు. కానీ దేవుని కోసం వచ్చేటప్పటికి మన ఓపిక ఏమైపోతుంది? నశించిపోతుంది. అట్లా ఉండకూడదు. అర్థమైందా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మేమే ఒక్కొక్కసారి డియో నేను అనుకుంటా ఏదో నిలబెడతారు, కూర్చోపెడతారు. పాపం కొంతమంది వెనకాల కూర్చొని మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు అలా ఇబ్బందిగా ఫేసులు పెడతా ఉంటారనమాట. అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో బలవంతంగా కాదు. మీకు ఒకవేళ అనారోగ్యంగా ఉంటే, మీ ఆరోగ్యం సహకరించకపోతే, మీరు నిలబడలేకపోయినట్లయితే దయచేసి కూర్చోనండి. దేవుని దగ్గరికి మనం ఎప్పుడు వచ్చినా ఎలా రావాలి అంటే హృదయం అంతటితో రావాలి. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఇబ్బందిగా దేవుని ఆరాధించొద్దు. కూర్చోగలిగితే కూర్చోండి, నిలబడగలిగితే నిలబడండి. ఓకే, మీ మనస్సు మనుషులు ఏమనుకుంటారో అనుకొని మీరు దయచేసి నిలబడొద్దు అని నేను మీకు మనవి చేస్తాను. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, అయితే నీ వర్క్ ప్లేస్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, నీ యొక్క కాలేజీలో స్కూల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, గలిబిలి. కానీ దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? వాటన్నిటి నుంచి రిలాక్స్ అయిపోవడానికి వస్తాం. అర్థమైందా? మన హృదయాన్ని ఆహ్లాదపరచుకోవడానికి వస్తాం. మన హృదయంలో హెవీనెస్, పాపము మనలో ఉన్నప్పుడు మన హృదయం హెవీగా ఉంటుంది. నిజమైన స్వేచ్ఛ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మన హృదయంలో పాపము లేనప్పుడు నిజమైన స్వేచ్ఛ. మీలో ఎంతమంది దాన్ని అనుభవించారు? మీరు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఏం చేస్తుంది మిమ్మల్ని? చెప్పండి. అయ్యో ఎందుకు ఈ పని చేశాను, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది, ఇలా నేను అనకుండా ఉంటే బాగుండేది, ఇలా వెళ్లకుండా ఉంటే బాగుండేది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. అది ఏంటంటే అది హెవీనెస్. ఎవరన్నా ఫీల్ అయ్యారా ఆ హెవీనెస్ని? కదా, ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. సో నిజమైన హ్యాపీనెస్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మన హృదయంలో పాపము లేనప్పుడు, మన హృదయంలో గిల్ట్ అనేది లేనప్పుడు నిజమైన స్వేచ్ఛ, నిజమైన హ్యాపీనెస్. అది ఎంత ఆనందంగా ఉంటుందంటే నీకు డబ్బులున్న ఆనందం ఉండదు,
నీకు ఆస్తి ఉన్నా ఆనందం ఉండదు, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇక్కడ లైట్గా నీకు అనిపించినప్పుడు ఆ ఆనందమే వేరుంటుంది అనమాట. అందుకనే మనము దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉంటాము. సరే, మన టాపిక్లోనికి వెళ్తే ఈ దినము మరి పరిశుద్ధత, మనం ఎలాగ పరిశుద్ధపరచబడగలుగుతాము? మీ ఐడియా ఏంటో ఒకసారి చెప్తారా? మీ యొక్క మైండ్లో మీ నిర్వచనం ఏమిటి? మీలో ఎంతమంది నేను పరిశుద్ధపరచబడడానికి దేవుని మందిరానికి వస్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది? అందరము కదా. పరిశుద్ధపరచబడడానికి దేవుని మందిరానికి వస్తాం, శుద్ధీకరించుకోవడానికి దేవుని మందిరానికి వస్తాం. మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలనుకుంటే మనకి ఎక్కడ ఉంటుంది? ఏ రూము? బాత్రూమ్ కదా. మనం బాత్ చేసి మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి మన బాత్రూమ్ ఉంటుంది. మన బాత్రూంలో కూడా చక్కగా అందంగా అలంకరించుకుంటాము, చాలా నీట్గా పెట్టుకుంటాము. బాత్రూంలో మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం. మన శరీరానికి విశ్రాంతి కావాలంటే ఎక్కడికి వెళ్తాము? బెడ్రూమ్లోకి వెళ్తాము కదా. అక్కడ మనం విశ్రాంతి తీసుకుంటాము. మనందరం హాయిగా చక్కగా మాట్లాడుకోవాలంటే ఎక్కడికి వెళ్తాము? హాల్లో కూర్చొని చక్కగా. అలానే సాయంత్రము లేకపోతే ఉదయాన్నే టీ తాగాలి, కాఫీ తాగాలంటే ఎక్కడ కూర్చుంటారు? పేపర్ చదువుతూ. అవన్నీ ఇప్పుడు లేవేమో, బిజీ వరల్డ్లో పరిగెత్తుతూ ఉన్నారు. అలా పరిగెత్తకండి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. చక్కగా సన్ రైజ్, సన్సెట్, ఆ రెండింటిని మీరు ఆ సన్ రైజ్ వల్ల, సన్సెట్ వల్ల మనకేమొస్తుంది? బాడీకి డి విటమిన్ వస్తుంది. కాబట్టి చక్కగా సన్ రైజ్ మీ మీద పడేలాగా మార్నింగ్ వెళ్ళి బైబిల్ చదువుకొని, అక్కడ బైబిల్ పెట్టుకొని, బుక్స్ పెట్టుకొని, లేకపోతే మీ కాఫీనో, మీ టీనో, లేకపోతే మీ గ్రీన్ టీనో, దేన్ని మిల్క్నో, దేన్ని ఎంజాయ్ చేస్తారు కూర్చొని చక్కగా. పరుగులు ఎత్తొద్దండి, ఎంజాయ్ చేయండి. ఒకే లైఫ్ మనకున్నది, ఒకే లైఫ్. ఆ ఒక్క లైఫ్ని ఎంతవరకు ఎంజాయ్ చేయగలరో అంతవరకు హెల్దీగా ఎంజాయ్ చేయాలి అని అంటారు. నా కూతురు అక్కడి నుంచి అలా చదువుతుంది, అంటే నన్ను డ్యూటీకి పంపించొద్దు అని. ఓకే, సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ నో నీడ్ టు గో. ఓకే, సరే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒకే లైఫ్, దాన్ని ఎంజాయ్ చేయండి. ప్రతి దానిలో కూడా ఎంజాయ్ చేయండి. సమ్ టైమ్స్, బికాస్ డియో సెడ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, సమ్ టైమ్స్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. ఆ ప్లాన్లో మనకు ఇరుకులోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇరుకులో కూడా దేవుడు మనకేమిస్తారు? విశాలతనిస్తారు. ఆ ఇరుకులో కూడా ఎంజాయ్ చేయటం, మన శ్రమలో కూడా ఎంజాయ్ చేయటం, మన అనారోగ్యంలో కూడా ఆనందంగా ఉండడం. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ యొక్క అగ్ని గుండంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ అగ్నిలో తిరుగుతూ ఉన్నారు. మరి దానియేలు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? సింహాల బోనులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఎలాంటి ఇరుక్కులో కూడా దేవుడు మనకి విశాలతను అనుగ్రహిస్తారు. సో అందులో కూడా ఎంజాయ్ చేయడము అది క్రైస్తవులకు మాత్రమే. క్రైస్తవులు అంటే క్రీస్తును ఎరిగిన వారికి మాత్రమే. క్రీస్తుని ఎరగడము అంటే క్రీస్తు వారి హృదయంలో నివసించగలిగిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి అలాంటి ఆనందాన్ని, అలాంటి పరిశుద్ధతలోనే ఆనందం ఉంది అని నేను అనుకుంటూ ఉన్నాను. సో అసలు పరిశుద్ధత ఎలా సంపాదించుకుంటాం మనం? చెప్పండి. చాలా ఉన్నాయి, అందులో కొన్ని చెప్పండి మీకు తెలిసినవి. నువ్వు ఎలా పరిశుద్ధుడు అవుతావు? మీకు తెలిసింది చెప్పండి, కొత్త ఏం చెప్పొద్దు. పాపం లేకుండా జీవిస్తే పరిశుద్ధత వస్తుంది. ఓకే, గర్ల్స్ నుంచి ఒకళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా పరిశుద్ధత వస్తుంది. వెరీ గుడ్. ఇంకా దేవుని వాక్యము చదువుట ద్వారా పరిశుద్ధత వస్తుంది. ఇంకా వాక్యం చదవడమే కాదు, దాని ప్రకారం జీవిస్తే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత వస్తుంది. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే పరిశుద్ధత వస్తుంది. ఎస్, ఇవన్నీ 100% రైటే. అయితే నేను మానవ సంబంధాలలో కలిగినటువంటి, అంటే మనిషికి నేను ఎప్పుడు చెప్తా, క్రాస్కి ఇలా నిలువ ఒక స్టిక్ ఉంటుంది, అడ్డంగా ఒకటి ఉంటుంది. ఈ నిలువది ఏం చూపిస్తుందని చెప్తాను? మన యొక్క రిలేషన్ విత్ క్రైస్ట్తో చూపిస్తుంది. మీరు చెప్పినవన్నీ మన రిలేషన్ విత్ క్రైస్ట్.
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన రిలేషన్ విత్, నా రిలేషన్ విత్ యూ, యువర్ రిలేషన్ విత్ మీ, మీతో నాకు, నాతో మీకు, మనతో మన ఇంటిలో వారికి, మనతో మన బంధువులకు, మనతో మన వర్క్ ప్లేస్లో ఉన్న వారికి, మనతో మన తోటి మనుషులతో ఉన్న సంబంధము మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తుంది? అదేంటి మనుషులతో సంబంధం మనల్ని పరిశుద్ధపరచడం ఏంటి కదా? మనుషులతో సంబంధము కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అది ఏంటి అనేది దేవుని వాక్యంలో మనం చూద్దాము. చూడండి, 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. మేము అంటే అక్కడ పౌలు, సిల్వాను, తిమోతి అనుకుంటా ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు ఏం చెప్తున్నారు? మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామో, వర్ధిల్లుచున్నామో, అలాగే మీరు కూడా ఒకరి ఎడల ఒకరు, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఇక్కడ ఈ ముగ్గురు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ తెస్సలోని సంఘమునకు వారు బోధిస్తూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. వీరు వారికి ఒక మోడల్గా కనబడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా దేవుని సేవకులమైనటువంటి వారు ఏం చేయాలి అంటే సంఘానికి ఒక మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలి. వారు ఎలాగా మీరు కూడా గ్రహించాలి, వారి యొక్క జీవితంలోనికి తొంగి చూడాలి. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డల జీవితాల్లోకి ఏం చేయాలి? తొంగి చూడాలి. వారు ఎలా ప్రేమిస్తున్నారు, వారు ఎలా క్షమిస్తున్నారు, వారు ఎలా భరిస్తున్నారు, వారు ఎలా ఉంటున్నారు. మీరు మాతో ఉంటూ ఉంటారు, మా దగ్గర ఇంతమంది పిల్లలు ఉంటారు. మీరు ఎప్పుడైనా అక్క ఏంటి పరిస్థితులు, వీళ్ళు ఎందుకు ఉంటున్నారు, వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి, ఆ పాప ఎందుకు ఉంటుంది, ఆ బాబు ఎందుకు ఉంటున్నాడు అని ఎప్పుడైనా అడిగారా? నన్ను ఎవరు అడగల. వాళ్ళు ఎందుకు ఉంటున్నారో తెలుసా, ఏ ఏ పరిస్థితిలో ఉంటారో తెలుసా, వారి స్వభావాలు ఏంటో తెలుసా, ఒక్కొక్కరిని మేము ఎలాగా వారి మీద వర్కౌట్ చేస్తున్నామో తెలుసా, వారి విషయంలో మేము ఎలాగ ప్రార్థిస్తామో తెలుసా, వారి విషయంలో ఎలాగా సహిస్తామో, ఎలా క్షమిస్తామో, ఎలా ప్రేమిస్తామో, దీర్ఘశాంతం అనేది మేము ఎలా నేర్చుకుంటున్నామో వారి ద్వారా మీరు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా? ఏదో ఇక్కడ నిలబడి బోధించే బోధ వినడం కాదండి, మా జీవితాలలోకి తొంగి చూడండి, మా యొక్క స్వభావాలలోనికి తొంగి చూడండి. మన శైలజ అంటూ ఉంది, లాస్ట్ టైము నేను యూత్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు బ్రదర్ తమ్ముడికి ఈ చెల్లికి నేను అప్పగించా, అమ్మ యూత్ కొద్దిమందే ఉంటారు, ఆ కొద్దిమందికి మీరు కొంచెము రండి, ఆ బ్రేక్ ఇవ్వకోకుండా ఆ యొక్క యూత్ మీటింగ్ని కంటిన్యూ చేయండి అని చెప్పి వాళ్ళని పిలిచినప్పుడు ఎవ్వరూ లేరు. ఇక్కడ కొద్ది మందిని వదిలేసి వెళ్ళాను, ఆ కొద్ది మంది కూడా ఎవరూ రాలేదు. అప్పుడు ఆ పాప అంటూ ఉంది, అక్క నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది, వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలంటే మీరు ఎంత వర్కౌట్ చేయకపోతే వాళ్ళు ఇక్కడికి రారో నాకు అర్థమయ్యింది. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, మీరు వస్తే, మీరు అడుగులు వేస్తే మీకు కూడా అది అర్థమవుతుంది. కాబట్టి ఇతరులను ప్రేమించడము అంటే ఇతరులను దేవుని వైపు ఆకర్షించడం ఇట్స్ నాట్ ఈజీ అండి, ఇట్స్ నాట్ ఈజీ. నేను మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్కి లేచినప్పుడు నేను ప్రార్థన చేసుకొని 6 o'clockకి పిల్లల్ని లేపాలి. కనీసము సంసోన్కి ఫోన్ చేస్తా, క్యాలెబ్కి ఫోన్ చేస్తా, వ్యాలీకి ఫోన్ చేస్తా, షారోన్కి ఫోన్ చేస్తా, ప్రశాంత్కి ఫోన్ చేస్తా, లియోకి ఫోన్ చేస్తా, మత్తుకి ఫోన్ చేస్తా. అరే ఎన్ని ఫోన్స్, మృదులకి ఫోన్ చేస్తా, జయశ్రీకి ఫోన్ చేస్తా, అందరికీ ఫోన్ చేస్తా. మళ్ళీ ముందు వచ్చిన పిల్లలకి పనిష్మెంట్ లాగా వెళ్ళి పలానా హర్షిని రాలా తీసుకురా, ఇదిగో ఆ పాప రాలా తీసుకురా, ఆ బాబు రాలా తీసుకురా. నేను వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి నాకు అరగంట పడుతుంది. ఎంత ఏడ్చిన రోజులు ఉన్నాయో నేను.
ఆ బిడ్డలను గ్యాదర్ చేసి వారికి మంచి మాటలు చెప్పడానికి ఏడవని రోజంటూ లేదండి నా జీవితంలో. ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభా ఈ బిడ్డలు చదువుకోవడానికి వచ్చారు అనుకుంటున్నారు, కానీ వారు నీ ప్రణాళికలో ఉన్నారు నాన్న, వారు నీ ఉద్దేశంలో ఉన్నారు, అందుకే వారిని ఇక్కడికి తీసుకొచ్చావు. ఎప్పుడు నీవు వారి విషయంలో జోక్యం కలిగించుకో. అప్పటి వరకు ఓర్చుకోవడం నాకు నేర్పించు, అప్పటి వరకు సహించడం నాకు నేర్పించు, అప్పటి వరకు ఎంత వారు నన్ను విసిగించినా వెళ్ళిపోండ్రా అనే మాట అనకుండా ఎన్ని మారులు నాకు అనిపిస్తుందో. వై నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి, నేనెందుకు భరించాలి? వాట్ ఆమ్ ఐ గెటింగ్? చక్కగా ముచ్చటగా ముగ్గురు ఉన్నాం ఇంట్లో, హ్యాపీగా బ్రతకొచ్చండి, హ్యాపీగా బ్రతకొచ్చు. ఒక 5,000 10,000 పారేస్తే ముగ్గురు పని మనుషులు వచ్చి మాకు కావాల్సింది చేసి పెట్టి వెళ్తారు. వై ఐ హ్యావ్ టు స్ట్రగుల్? నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను? ఒక్క ఆత్మ రక్షించబడుతుందేమో. ఈ బిడ్డల్లో ఒక్కరన్నా నా తదనంతరం నేను చనిపోయిన తర్వాత ఒక్కరన్నా నాలాంటి వారు ప్రభు కొరకు పరుగులెత్తేవారు ఒక్కరన్నా తయారవుతారేమో. ఎంత కష్టమండి! సుఖమైన జీవితాన్ని ఇరుకులోనికి పంపించుకొని ఆ ఇరుకులో విశాలతను ఎత్తుక్కోవడం ఎంత కష్టమో. దయచేసి సంఘమా, మా జీవితాలలోకి తొంగి చూడండి. ఏదో అనుకుంటారు, ఇంతమంది ఉన్నారు, అక్కకి అన్ని పనులు చేసి పెడతారు, అక్క ఏం పని చేయక్కర్లేదు అనుకుంటారు. నో 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 మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ మీరు ఒక పని చేయండి, వారానికి ఒక రోజు ఇక్కడుండి ఆ పిల్లలందరితో నేనేమేం పనులు చేయిస్తాను మీరు ఒక్కరోజు చేయించండి. దెన్ యూ విల్ నో ఇట్స్ నాట్ ఈజీ. కాబట్టి మీ విషయంలో మేము ఎంత ప్రార్థిస్తాము, మీ విషయంలో మేము ఎంత ఏడుస్తాము, మీ బిడ్డల విషయంలో ఎంత ఏడుస్తున్నాము, మీ బిడ్డలను యూత్ మీటింగ్కి తీసుకురాలేదని, మీ పిల్లలు సండే స్కూల్కి రావడం లేదని, మీరు దేవుని మందిరానికి సమయానికి రావడం లేదని, హౌ డు వి క్రై? ఎలా ఏడుస్తున్నామో, ఎలా ప్రార్థిస్తున్నామో, ఎలా బాధపడుతున్నాము. ఈరోజు యూత్ మీటింగ్లో కూర్చొని నా ఫోన్ వెళ్ళింది, నెంబర్కి వెళ్ళింది, విన్సెంట్కి చేద్దాం, హెన్సీకి చేద్దాం, మన జెన్నీకి చేద్దామని ఫోన్ తీసి, నో, నేను ప్రార్థన చేస్తాను. నా ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారా? ప్రతి వారం ఫోన్ చేస్తున్నాను, వీళ్ళు వస్తున్నారా? రావట్లేదు కదా. ప్రార్థన చేస్తాను అనుకొని ఫోన్ చేయకుండా ఈ వారం ఆపా, ప్రతి వారం ఫోన్ చేస్తా. ఇక్కడ రగులుతూ ఉంటుందండి మీ ఆత్మీయత కోసం, మీ బిడ్డల ఆత్మీయత కోసం. ఒక్కొక్కరి హృదయాంతరంగాలను వింటూ ఉంటే మీకు తెలీదు. ఒక్కొక్కరి స్టోరీస్ మాకు తెలుసు. మన లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్లో ఏమీ దాచుకోకుండా హృదయాలను పంచుకుంటారు. మన యూత్ మీటింగ్కి వెళ్ళాను, ఒక్కొక్కరు వాళ్ళ హృదయాన్ని పంచుకుంటూ ఉంటే గుండె తరుక్కుపోయింది. చివరికి నేను వినలేక వాళ్ళు చెప్తూ ఉన్న ఆ యొక్క చీకటి క్రియలను నా హృదయము, నా మనసు తీసుకోలేక నేను చెప్పాను, పాప నేను మాట్లాడలేను నాన్న, పర్సనల్గా మా చెల్లి ఉంది, ఆ చెల్లితో మాట్లాడు, ఇంకొక అక్క ఉంది, ఆ అక్కతో మాట్లాడు, ఇంకొక అక్క ఉంటుంది, వాళ్ళతో మాట్లాడు. అంత చీకటి బ్రతుకులు. ఒక్కొక్కరు చదివేది ఇంజనీరు, డాక్టరు, ఇంకా ఉన్నతమైన చదువులు చదువుతూ ఉన్నారు. ఎలాంటి ఖరీదు కలిగిన చదువులు చదువుతూ ఉన్నారు. కానీ ఖరీదు కలిగిన చదువులు వారి జీవితాలను ఎంతటి చీకటి కోణాలలోనికి వారిని నెట్టేస్తుందో మీకు తెలియట్లేదు ప్రియ తల్లిదండ్రులారా, మీకు తెలియడం లేదు. అది చెప్తున్నా అలా ఉంటుందా అని అంటున్నారు. అలా ఉంటుంది అని చెప్పడానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒకే మార్గం ఎన్నుకున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి మీ పిల్లలకు మీరు మాదిరిని విడవండి.
అరే ఒక్క నిమిషం మందిరానికి లేట్గా వెళ్ళకూడదురా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, కమాన్ అని వాళ్ళని తరిమి దేవుని సన్నిధికి తీసుకొని వస్తే అది నీకు, నీ బిడ్డలకి ఎంత ఆశీర్వాదమో నీకు ఇప్పుడు అర్థం కాదు. నీ లేజినెస్ని వదులుతావా? నీ నిద్ర ఆత్మను వదులుతావా? నీ అలక్ష్యాన్ని వదులుతావా? నీ నిర్లక్ష్యాన్ని వదులుతావా? ఒకవేళ నీకు దూరం అయితే ఇంత చక్కని విశాలమైన మందిరం ఉంది, చక్కని ఇల్లు ఉంది, ఇక్కడ బాత్రూమ్ ఉంది, ఇంట్లో మీరు ఉండొచ్చు, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, రండి ఉండండి ఒక మందిరంలో, ఆ రాత్రి కూర్చొని ప్రార్థన చేసుకోండి, ఉదయాన్నే మందిరానికి సమయానికి బయలుదేరి రండి. అది నీ గుండెలో మండాలి. దేవుని సన్నిధికి వెళ్దాము, నా హృదయాన్ని సరి చేసుకుందాము, నా బిడ్డలకి ఆ యొక్క విలువలను నా బిడ్డలకి ఇద్దాము అనే తపన మీలోనే తల్లిదండ్రులుగా లేకపోతే హౌ కెన్ యూ టీచ్ యువర్ చైల్డ్? నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక పాప చెప్తూ ఉంది, మీకు అంతకుముందు కూడా చెప్పానే మేము. ఆ పాప చెప్తూ ఉంది ఏమనంటే, ఆంటీ మేము ఈరోజు ఎందుకు ప్రేయర్కి లేట్కి వచ్చామో తెలుసా? ఎందుకు లేటుగా వచ్చారు నాన్న? నేను అడగలా, నేను నరకాలు కూర్చుంటాను కదా, వచ్చి చెప్తూ ఉంది. ఆ పాత మందిరంలో ఎందుకు అంటే అందరం రెడీ అయిపోయాం ఆంటీ, కానీ మా అమ్మ టీవీ పెట్టి సినిమా చూస్తూ ఉంది. ఏంటంటే ఆమెకి ఇష్టమైన హీరో అంట, ఆ హీరో సినిమా వస్తుంది, రామ్మా రూత్ ఆంటీ సినిమాలు చూడొద్దని చెప్పారు కదా, రా నువ్వు చూడొద్దు మమ్మీ అని చెప్తున్నా చూస్తుంది ఆంటీ. మా మమ్మీ కోసం ప్రార్థన చేయ 3 సంవత్సరాల పిల్ల చెప్తుంది నాకు వచ్చి. ఏమండి, ఏ రకమైన మార్పును, ఏ రకమైన మాదిరిని నీ బిడ్డలకు నువ్వు ఇస్తున్నావు ప్రియ తల్లి, ప్రియ తండ్రి? ఎక్కడ ఉన్నాము? మన ఆత్మీయత ఏంటో 3 సంవత్సరాల నీ బిడ్డ, 2 సంవత్సరాల నీ బిడ్డ చూస్తూ ఉంటుంది. జాగ్రత్త. నా బిడ్డ ఒకే ఒక్క బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ ఒక్క బిడ్డకి నేను ఫీడ్ చేస్తున్నప్పుడల్లా ఎంత పని ఉన్నా, ఈవెన్ మిడ్-నైట్ అయినా నేను లేచి కూర్చొని ఆ పాపకి ఫీడ్ చేస్తూ గట్టిగా ప్రార్థించేదాన్ని. ఆ ప్రార్థన నా బిడ్డ వినాలి అని. తన నిద్ర వస్తే కొంచెం పెద్ద అయిపోయింది, 4, 5 ఆల్మోస్ట్ తను 5th స్టాండర్డ్కి వచ్చే వరకు అదే ప్రాసెస్. తను నిద్రపోవాలి, 8 o'clock షార్ప్గా పడుకునేది. ఆ 8 o'clock ఎన్ని పనులున్నా, ఏదున్నా, ఎంతమంది గెస్టులున్నా వెళ్ళి లోపలికి వెళ్ళి మమ్మీ రా ప్రేయర్ చెయ్యి అనేది. లోపలికి వెళ్ళి తను నేను ఇద్దరం ప్రార్థన చేసిన తర్వాత తను నిద్రలోకి వెళ్ళాక నేను వచ్చి మిగిలిన పనులు చూసుకునేదాన్ని. బిడ్డలకి మాదిరిని వదలండి తల్లిదండ్రులారా. మీ ప్రార్థన జీవితము వాళ్ళు చూడాలి, మీ మోకాళ్ళ జీవితము వాళ్ళు చూడాలి, మీ యథార్థమైన జీవితము వారు చూడాలి, మీ పరిశుద్ధమైన జీవితము వారు చూడాలి, మీ యొక్క దేవుని పట్ల మీకున్న ప్రేమను వారు చూడాలి, దేవుని పట్ల మీకున్న పిచ్చిని వారు చూడాలి. మీరు అలా లేకపోయినట్లయితే నేను నిజం చెప్తున్నాను, రేపొద్దున మీరు ఏడుస్తారు. సమాజంలో చెప్పుకోవడానికి, దైవజనులకి చెప్పుకుంటే మా పరువు పోద్దనుకొని నువ్వు దాచుకొని, నా బిడ్డల మాట వినట్లేదని వచ్చి చెప్పుకొని ప్రార్థన చేయి అనడానికి నువ్వు సిగ్గుపడి నువ్వు చెప్పుకోక, నీవు మాదిరిని విడవక, వారిని మందిరములోనికి నడిపించక, వారు నాశనం అయిపోయిన తర్వాత కృంగి కుళ్ళి ఏడుస్తారు. జాగ్రత్త. దయచేసి మీకు చెప్తున్నాను, మొక్కై వంగని మానై వంగునా? మొక్కగా ఉన్నప్పుడు వంచవలసిన సమయంలో వంగాలి, నువ్వు వంగవలసిన సమయంలో నువ్వు వంగాలి. కాబట్టి ఇతరులను ప్రేమించుటలో, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండుటలో అది నీకు సాధ్యం కాదే. ఇక్కడ దేవుని వాక్యము ఒకరి ఎడల అందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచు, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచు. నువ్వు వర్ధిల్లాలనుంది, నీకు అభివృద్ధి పొందాలనుంది. దేనిలో? లోకములో ఉన్న వాటిని సంపాదించుకొనుటలో.
నేను మీకు చాలాసార్లు చెప్తున్నా, లోకంలో ఉన్నవి సంపాదించుకోవద్దని నేను అనట్లేదు. లోకంలో ఉన్నవి దేవుడు ఎక్స్ట్రా వరాలుగా మీకు ఇస్తాడు. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ. అబ్బా పరిగెత్తుతావే. ఇక్కడ నువ్వు ఒకటి సంపాదించుకుంటే నీకు లోకమంతా ఫ్రీయే. లోకంలో ఉన్నవన్నీ ఫ్రీయే. నువ్వు దేవుణ్ణి సంపాదించుకుంటే నీవు దేనికోసం ప్రయాసపడుతున్నావో, ఎన్ని గంటలు, నేను చెప్తున్నా మీకు అవసరమైతే మీ బుక్లో రాసుకోండి. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు లోకాన్ని, డబ్బుని, ధనమును, ఆస్తిని, అంతస్తుని, నీ పిల్లల యొక్క అభివృద్ధిని ఎంత కోరుకుంటున్నావో, ఆ కోరుకొనడానికి నువ్వు ఎన్ని గంటలు పని చేస్తున్నావో, అన్ని గంటల్లో 1 గంట కూడా నువ్వు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్ నువ్వు వర్క్ చేస్తే, ఆ 10 అవర్స్లో 1 అవర్ కూడా నువ్వు వర్క్ చేయకుండా నువ్వు ఏమి సంపాదించుకోవాలనుకున్నావో దానికి 100 రెట్లు ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నీ పరిశుద్ధత మీద నువ్వు ఆధారపడితే, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నువ్వు బ్రతికితే, నీ హృదయ శుద్ధి కొరకు నువ్వు ప్రయాసపడితే, ఎదుటి వారిని ప్రేమించడం కొరకు నువ్వు వర్కౌట్ చేస్తే, నువ్వు బ్యాంకుల్లో దాచుకునే దానికంటే ఎదుటి వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు నువ్వు ఆ ధనమును ఖర్చు పెట్టినట్లయితే నీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగిపోతూ ఉంటాయి. ఎలా పెరుగుతాయండి? నాకు తెలియదు ఎలా పెరుగుతాయో, కానీ అవి పెరుగుతాయి. నాకు తెలీదు నీకు ఎలాగా వస్తుందో. నువ్వు 1,00,000 రూపాయలు దాచిపెట్టుకున్నావు, యాక్సిడెంట్ అయ్యింది, 2 లక్షలు నీ యొక్క మెడికల్ బిల్ అయ్యింది. నువ్వు 1,00,000 దాయలేదు, నీకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, నువ్వు బాగున్నావు, నీకు అప్పు లేదు. చాలదా? అది దేవుని కృప కాదా? నీకు ఆ 1,00,000 కనబడితేనే నీకు దేవుని కృప. ఏమి అజ్ఞానములో అపవాది మనల్ని నెట్టేస్తుందో చూడండి. ఆ 1,00,000 సంపాదించుకోవడానికి ప్రార్థన చెయ్యు, ఆ 1,00,000ని బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండడానికి నువ్వు మోకరించలేవు, వాక్యాన్ని చదవలేవు, ఏమీ చెయ్యలేవు. కానీ ఇక్కడ ఎంత గొప్ప దేవుడంటే, నీకు డబ్బు అవసరత రాకుండా నిన్ను పోషించగలిగిన దేవుడు నీ దేవుడు. ఒక్కసారి ఆలోచించు. దయచేసి సాగర్ గారు వాళ్ళ అన్నయ్య ఉంటారు, జయప్రకాష్ అన్న, మీలో కొంతమందికి తెలుసు. వాళ్ళ పిల్లలు ఎప్పుడూ కూడా కనీసం వాళ్ళ స్టడీస్ మొత్తం అయిపోయేటప్పుడు 10,000 కూడా అవ్వలేదని చెప్పుద్ది మా తోడుకోళ్ళు. అంత ఇదిగా చదివేశారు. మరి ఒక ఆమె డాక్టర్గా అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది, అన్నీ ఫ్రీ సీట్లే. ఇంకొక ఆమె ఇంజనీరింగ్ అయ్యింది. దేవుడు ఎంత అద్భుతకరుడండి. ఆయన నీకు కార్యాలు చేస్తారు. దేవుని మీద విశ్వాసమునకు బదులు చేయవలసినవి చేయడం మానేసి చేయకూడనివి చేస్తూ సంపాదించుకుందాము అనుకోవడము ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అందరి ఎడల ప్రేమగా ఉండడం నేర్చుకో. నీ ప్రేమ అది అభివృద్ధి చెందాలి. నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందాలి. నువ్వు ప్రేమలో వర్ధిల్లాలి. ఎంతమంది చెప్పగలరు, నేను ప్రేమలో వర్ధిల్లుతున్నానండి, నేను అందరినీ ప్రేమించగలుగుతున్నానండి, నా హృదయంలో ఎవరిని చూసినా వ్యసనం లేకుండా ఉంటుందండి, అసలు ఎవరిని చూసినా నాకు బాధ లేదండి. నాకు దేవుడు పదే పదే చెప్పేవాడు. 1996, 7, 8, 9లో ఎప్పుడు దేవుడు మాట్లాడేది ఏంటంటే, భక్తిహీనులను చూసి వ్యసన పడకము. ఏ వాక్యమన్నా చెప్పు, భక్తిహీనులను చూసి వ్యసన పడకమనేవాడు. నేను ఎవరినన్నా చూస్తే భక్తిహీనులు చూసినప్పుడు ఎందుకురా బాబు వీళ్ళు ఎట్లుంటారు అని బాధపడిపోయేదాన్ని. అంటే వాళ్ళ మీద బాధ కాదు కానీ ఎందుకు ఇలా ఉంటారో అనే బాధ. బట్ గాడ్ సెడ్ నో, బాధపడద్దు. ఎవరిని చూసి నువ్వు బాధపడుతున్నావు? వారి తప్పిదాలను చూసి బాధపడుతున్నావు. నేను భక్తిగా ఉన్నాను కానీ వాళ్ళు ఏంటి అట్లా ఉన్నారు. నేను భక్తిగా ఉన్నాను, నా భర్త ఎప్పుడు మారుతాడు.
నేను భక్తిగా ఉన్న నా భార్య ఎప్పుడు మారుతుంది, మా అత్తమ్మ ఎప్పుడు మారుతుంది, మా వదిళ్ళు ఎప్పుడు మారుతారు, మా ఆడపడుచులు ఎప్పుడు మారుతారు, మా అమ్మ ఎప్పుడు మారుతుంది, ఈ తోటి విశ్వాసం ఎప్పుడు మారుతుంది, దీని బ్రతికింతే. ఇదే పని మనకి. నో 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 నో, నువ్వెవ్వరి వైపు చూడకు. మనం ఎవరిని మార్చలేమండి. మనము దేవుని ఎదుట సరిగా ఉన్నామా లేదా, మనము ఎదుటి వారికి ఏమైనా మేలు చేయగలుగుతున్నామా లేదా, చేతనైనంత చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన యొక్క పని. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఇక్కడ పరిశుద్ధత విషయమే అనింద్యముగా, బ్లేమ్లెస్గా, హోలీగా మనం ఉండాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడమే పరిశుద్ధత అని దేవుని వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. ఆ బ్లేమ్లెస్ హోలీనెస్ ఎప్పుడు మనకు వస్తుంది అంటే ఎదుటి వారిని అందరినీ ప్రేమించగలిగినప్పుడు నీలో ఆ పరిశుద్ధత వస్తుంది. అయితే రెండవ పాయింట్ మనం చూస్తే 4వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇంకా దేవునిని సంతోషపరచాలి అంటే మనము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ఫస్ట్ ఏమో అందరినీ ప్రేమించాలి. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నారంటే జారత్వము చేయకుండా ఉండడం, జారత్వము చేయకుండా ఉండడము. ఇంకా కొంత అన్యజనుల వల్లే కామాభిలాష ఎందుకు కాక, ఈ కామపు ఆశలు ఎవరిలో వస్తాయి అని ఉంది, జెంటైల్స్ అన్యజనులలో కామాశలు వస్తాయి. నీకెందుకు కామాశలు వస్తున్నాయి? రక్షించబడిన నీ చూపు స్త్రీల వైపు ఎందుకు పరిశుద్ధంగా లేదు? పురుషుల వైపును చూస్తున్నప్పుడు రక్షించబడిన నీ యొక్క చూపు ఎందుకు పవిత్రంగా లేదు? ఎంత నీచమైన స్థితికి నువ్వు దిగజారిపోతూ ఉన్నావు. ఎందుకు కామపు ఆశ, అవాంఛనీయమైన అన్ని ఎందుకు చూస్తున్నావు? ఎందుకు ఆ మొబైల్లో అంత టైం స్పెండ్ చేస్తున్నావు? ఆ అపవిత్రమైన వాటి మీద నీ దృష్టిని ఎందుకు నిలుపుతున్నావు? వాటి మీద నీకు ఎందుకు జయము లేదు? క్రీస్తు బిడ్డను అంటున్నావు, కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు అన్యుడవు. దేవునిని ఎరగని వారు అన్యులు. ఇది మతములకు సంబంధించింది కాదు. దేవునిని ఎరగని వారు అన్యులు, దేవునికి దూరంగా ఉన్నవారు అన్యులు. కాబట్టి దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు, నీ బిడ్డలకు దేవుని దూరంగా ఉంచుతున్నావు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒక్కసారి ఆలోచించు. ఈ కామపు ఆశ, లస్ట్ఫుల్ డిజైర్స్ ఎందుకు నీలోకి వస్తున్నాయి? ఎందుకు నీ తలంపులు, నీ చూపులు, నీ ఆశల మీద జయము లేదు నీకు? ఇంకా ఎంతకాలం నటిస్తూ బ్రతికేద్దామా పరిసయ్యుల వలె? వాళ్ళంట లోపలంతా మురికంట, పైన తోముకుంటారంట, సమాధంట సున్నం కొడతారంట, అంతా పైనేనండి. ఇంకా ఎంతకాలము వేషధారి 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 అంటూనే ఉంటాడు. మత్తయి సువార్త చదువుతూ ఉంటే మనకి సువార్తల్లో వేషధారి 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 వేషధారి. ఈ పరిసయ్యుల వలె బ్రతికేస్తూ ఉన్నాం మనం. లోపల అంతరంగంలో జయము లేదు, పైకి మాత్రము భక్తులమండి మనం. అంతరంగంలో జయము లేదు, పైకి ప్రీచ్ చేస్తామండి మనం. అంతరంగంలో జయము లేదు, పైకి భక్తిగా కనిపిస్తామండి మనం. పరిసయ్యులమా, నిజమైన పరిశుద్ధులమా? నకిలీ పరిశుద్ధత, నిజమైన పరిశుద్ధత. ఏ పరిశుద్ధత మనలో ఉంది ఒకసారి ఆలోచించండి. అందుకనే పౌలు అంటున్నాడు, ఇతరులకు బోధించు, నేను ఏమైపోదును అని దినదినము నలగొట్టుకుంటున్నాను. వీళ్ళు ఎంతమందికి ఉంది దినదినము నలగొట్టుకునే అనుభవము? దినదినము నలగ కొట్టుకోకపోతే పరిశుద్ధంగా జీవించడము అసాధ్యము. దినదినము ప్రభువు సన్నిధిలో గడపకుండా పరిశుద్ధంగా జీవించడము అసంభవము, హైలీ ఇంపాసిబుల్ అండి. దయచేసి ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. పరిశుద్ధత కావాలా? జారత్వానికి దూరంగా పారిపో, జారత్వమునకు దూరంగా పారిపో. నీ ఘటమును అక్కడ ఉంటుంది. పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెనో
అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇక్కడ ఘటము అంటే రెండు ఉంటుంది. ఒకటి బాడీ, ఇంగ్లీష్లో బాడీ అని ఉంటుంది. ఇంకొక ఘటము అంటే భార్య అని కూడా ఉంటుంది. అంటే బాడీలో సగభాగము. నీ శరీరాన్ని, బాడీని నువ్వు కాపాడుకో, నీ భార్యను కూడా కాపాడుకో. నీ భార్యను కాకుండా వేరొకరిని చూసి, నీ భర్తను కాకుండా వేరొకరిని యందు కామాభిలాష కలిగి ఉంటే, యవనస్తులైన మీరు మీ శరీరమును పరిశుద్ధంగా కాపాడుకోకపోయినట్లయితే అది ఎంత అపవిత్రతో తెలుసా? నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. చాలామంది భార్యలను వారి శరీరంలో భాగములుగా ఎంచలేరండి. పరిసయ్యుల వలె వారి తప్పుల్ని ఎంచి వారిని శిక్షిస్తూ ఉంటారు, వారిని దూరంగా పెడుతూ ఉంటారు, వారిని బాధిస్తూ ఉంటారు, వారిని అసహించుకుంటూ ఉంటారు, భర్తలైనటువంటి వారిని అసహించుకుంటూ ఉంటారు, వారిలో లోపాలు చూస్తూ ఉంటారు. మేబీ ఇట్ ఈస్ ప్యారలైజ్డ్. ఈ చేయి పడిపోయిందండి, నాకు ఈ చేయి పడిపోతే కట్ చేసి తీసి పక్కన పారేస్తానా? ఆ పడిపోయిన కాలు చెయ్యి వేసుకొని ఇటు నడుచుకుంటూ వెళ్తాను, అంతే కదా. ఇట్స్ ప్యారలైజ్డ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఇన్ మై బాడీ. మేబీ నీ భర్త ప్యారలైజ్ అయిపోయాడేమో, నీ భార్య ప్యారలైజ్ అయిపోయిందో, బట్ ఇన్ యువర్ బాడీ యూ హ్యావ్ టు బేర్ ఇట్. దానిని కూడా జాగ్రత్తగా ఈ బలమైన చేతితో ఆ చేతిని ఇలా లేపుకుంటాం. ఆ చేయి నీకు పడిపోతే అలానే నీ భర్తని, అలానే నీ భార్యని భరించడం నేర్చుకోండి. బయటికి చూడొద్దు. అందంగా ఉన్న నీ భార్య చేసుకున్నప్పుడు ఎంతో అందంగా ఉంది, ఈరోజు నలిగిపోయిందేమో, బయటికి చూడొద్దు. అందమైన ఏమైనా కన్యకలను చూడొద్దు. యోబు తన కళతో నిబంధన చేసుకుంటున్నాడు. ఏమని చేసుకుంటున్నాడు? నేను కన్యకలను ఎలాగూ చూచుదును, అలాగ చూచిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి దేవుని ఆజ్ఞ ఏమగును? ఎలాగ చూస్తావు నీ కంటితో పరస్త్రీలను, పరపురుషులను? నలిగిపోయినా పర్లేదండి, నలిగిపోయినా పర్లా, అందంగా లేకపోయినా పర్లా, బట్ యూ షుడ్ లవ్ దెమ్. ఆ నలుగుడు నీ కోసమే, నీ కుటుంబం కోసమే, నీ బిడ్డల కొరకే. ఆ నలుగుడిలో ఉన్న బ్యూటీని చూడు, అంతేగాని పరస్త్రీల వైపు చూడొద్దు. జారత్వము నీలో ఉన్నట్లయితే ఆ జారత్వము నేను ఏం చేస్తుంది? పరిశుద్ధత లేకుండా చేసేస్తుంది. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యము మనకి చెప్తుంది. అయితే చివరిగా నేను ముగిస్తాను. 9వ వచనంలో మనం చూస్తే, సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, దేవుని చేత ఇంకా నేర్పించక్కర్లే. ఈ సంఘానికి దేవుని చేత నేర్చుకున్నారు. నా బోధ మీకు నేర్పిస్తుందని నేను అనుకోవడం లేదు. దేవుని చేత మీరు నేర్పించుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మీకు నేర్పిస్తాడు. హీ ఈజ్ గుడ్ టీచర్. ఆయన బడిలోనికి వెళ్ళు, ఆయన పాద చెంత చేరు, మోకాళ్ళ జీవితము, ఆయన దగ్గరికి వెళ్ళు, మోకరించు, నాకు టీచ్ చేయి ప్రభువా, ఇతరులను ఎలా ప్రేమించాలో, నా భార్యని ఎలా ప్రేమించాలో, అందరినీ ఎలా ప్రేమించాలో. అందరినీ ప్రేమించడమే పరిశుద్ధత అని చెప్తున్నావు కదా. ఇట్లా పరిశుద్ధత, పాపం లేకుండా ఉండడము పరిశుద్ధత అనుకుంటున్నాను, ఇతరులను ప్రేమించలేకపోవడము పరిశుద్ధత లేకుండా ఉండడం అని ఈ దినము నాతో మాట్లాడావు. అయితే నేను పాపం లేనివాడిగా, పాపం లేని దానిగా ఉన్నావేమో. ఎక్కడ అరా కొరవు ఎవరో ఉండుంటారు వారి కోసం. ఇంకా పాపముతో పోరాడుతూ ఉన్నట్లయితే ఈ జారత్వము నుంచి, లేదా ఈ ఘటమును కాపాడుకోలేని స్థితిని బట్టి, నీ శరీరమును కాపాడుకోలేని స్థితిని బట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి, పరిశుద్ధత దయచేయవా ప్రభువా, నాకు ఇతరులను ప్రేమించే హృదయము నాకు దయచేయవా ప్రభువా, ఎలాంటి వారినైనా ప్రేమించగలిగినటువంటి ఆ హృదయాన్ని నాకు దయచేయవా ప్రభువా. ఈ యొక్క పరిసయ్యుని లాంటి స్వభావము, ఇతరులను చూసి వారి యొక్క లోపములను ఎంచే స్వభావము నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా. నన్ను నేను శుద్ధునిగా చేసుకోవాలి. వారికంటే బాగున్నాను, వీరికంటే బాగున్నాను అనుకున్నప్పుడు నువ్వు ఎప్పటికీ నువ్వు బాగు చేసుకోలేవు. దేవుడు ఎవరితో పోల్చుకోమని చెప్పలేదు. క్రీస్తుతో మనం పోల్చుకున్నప్పుడు మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాము. సో క్రీస్తు స్వరూప్యంలోనికి ఎదగడానికి, క్రీస్తుని చూడడానికి మనల్ని మనము ఏం చేసుకోవాలంటే మన మీద మనం వర్కౌట్ చేసుకోవాలి.
కాబట్టి క్రీస్తు చెబుతూ ఉన్నాడు, మానవ పరిధులలో పరిశుద్ధతను సంపాదించుకోవాలంటే, క్రీస్తులాగా మనం ఉండాలంటే, క్రీస్తు పాపులమైన మనల్ని ఎలా భరిస్తున్నారో, ఎలా ప్రేమిస్తున్నారో, ఎలా క్షమిస్తున్నారో, ఎలా దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారో మనము కూడా అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. దయచేసి తలలు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభుని అడుగుతారా? ప్రభుని అడుగుతారా? మానవ పరిధులలో ఆ ప్రేమను చూపించలేకపోయినట్లయితే, ప్రభా నాకు పరిశుద్ధత ఉండదు అని మీరు నాతో మాట్లాడారు, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని చిన్న ప్రార్థన చేస్తావా? ఇంకా తలంపులు, ఆశలు, చూపుల మీద జయము లేని వ్యక్తిగా ఉన్నావా? కామాభిలాషల యందే నువ్వు ఇంకా ఆ యొక్క విధానములోని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నావా? ఆ లస్ట్ఫుల్ డిజైర్స్తోనే నింపబడి ఉన్నావా? ఒక్కసారి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభు దగ్గర నేర్చుకుంటేనే ఆ పరిశుద్ధత మనకు వస్తుందట. ప్రభా నీ సన్నిధిలో కూర్చోలేకపోతున్నాను, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించు ప్రభు అని చిన్న ప్రార్థన చేస్తావా?